సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతి ఇప్పుడు మన పార్వతీపురంలో డిసెంబర్ 5న గొప్ప ప్రారంభం. స్క్రబ్ టైఫస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా కూడా ఇదే చర్చ నడుస్తుంది. ఎందుకంటే దీనివల్ల ఆల్రెడీ 2 మరణాలు సంభవించాయి, ఇంకా కేసులు గణనీయంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఒక చిన్న పురుగు ఇంతమంది ప్రజలని ఇంత ఆందోళనకరంగా మార్చడానికి గల కారణాలేంటి? ఈ పురుగు అంత ప్రమాదకరమా? అసలు ఈ పురుగు కుట్టడం తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి? మనుషులపైన ఎవరిపైన ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది? ఎవరికి ప్రాణహాని ఎక్కువగా ఉంది? ఎలాంటి జాగ్రత్తల కారణంగా ఈ యొక్క వ్యాధి బారి నుంచి బయటపడవచ్చు? దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా తెలుసుకుందాం. మనతో పాటు ఇన్ఫెక్షస్ డిజీజెస్ స్పెషలిస్ట్ డాక్టర్ కళ్యాణ్ గారు జాయిన్ అవుతున్నారు గుంటూరు నుంచి. సార్ నమస్తే సార్. సార్ స్క్రబ్ టైఫస్ 2-3 రోజుల నుంచి ఈ వార్త బాగా వింటున్నాం. ఒక చిన్న పురుగు కారణంగా మనుషులు చనిపోయేంత తీవ్రత ఉంటుందా సార్? అసలు ముందు స్క్రబ్ టైఫస్ గురించి తెలుసుకోవాలంటే మనం 1800కు వెళ్ళాలి. 1810లో దీన్ని జపాన్లో అక్కడ ఒక డాక్టర్ హషిమోటో అనే డాక్టర్ గారు ఐడెంటిఫై చేయడం జరిగింది. అందుకనే దీనికి కారణమైన బ్యాక్టీరియా పేరు ఒరెన్షియా సుసుగమాషి. సో ఒరెన్షియా సుసుగమాషి అంటే జపాన్ లో పురుగు కొట్టడం వల్ల వచ్చే జ్వరం అనే మీనింగ్ వస్తుంది. సో దీన్ని బట్టి మీరు ఆలోచిస్తే ఈ వ్యాధి 200 సంవత్సరాల క్రితమే ఉంది. 20 సంవత్సరాల నుంచి నేను ప్రాక్టీస్ మొదలెట్టినప్పటి నుంచి కూడా ప్రతి వర్షాకాలంలోనూ అట్లానే తేమ ఉన్న ఇప్పుడు తుఫాన్ లాంటివి ఏర్పడినప్పుడు ఈ పురుగు తేలిగ్గా ప్రబలుతుంది. ఎందుకంటే ఇది మొక్కల్లో ఉంటుంది. దీని సైజ్ వచ్చేసి పురుగు సైజ్ వచ్చేసి 0.4 మిల్లీమీటర్, అంటే 1/2 మిల్లీమీటర్ ఉంటుంది. అంటే మన కంటికి కనపడదు. సో మనం మొక్కల్లో చాలా చిన్నది, దోమ దగ్గరికి పేను కంటే చిన్నది, పేను సైజ్ కంటే చిన్నది. సో అది మనకు కనపడదు కాబట్టి సాధారణంగా ఈ మొక్కలు ఇప్పుడు ఇంట్లో కూడా అందరూ మొక్కలు పెట్టుకుంటున్నారు. సో మొక్కల్లోకి వెళ్ళినప్పుడు అది మన చేతి మీదకి కాలు మీదకి ఎక్కింది. అసలు మనకు స్పర్శ కూడా తెలియదు కాబట్టి అది పైకి పాకుతుంది. ఎక్కడ దాకా పాకుతుంది? తేమ ఉన్న ప్రాంతాల్లోకి పాకుతుంది. సంకల కిందకి, గజ్జల్లోకి, పిరుదుల కిందకి పాకుతుంది. పాకిన తర్వాత నెమ్మదిగా అది స్లోగా దోమలాగానే కొద్దిగా రక్తం పీల్చడం మొదలెడుతుంది. ఆ పీల్చే ప్రక్రియలో దాని బాడీలో ఉన్న బ్యాక్టీరియా ఉంది చూసారా, ఇది తేవిటి పురుగు. ఈ పురుగులో ఆ బ్యాక్టీరియా ఒరెన్షియా సుసుగమాషి అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా నెమ్మదిగా మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత అది మల్టిప్లై అవటం మొదలెడుతుంది. సో అది మల్టిప్లై అయిన తర్వాత మనకి ఒక 4-5 రోజుల తర్వాత జ్వరం, దగ్గు, ఆయాసము, ఒళ్ళు నొప్పులు. ఒకవేళ ఈ జబ్బుని అర్థం చేసుకోక ఇంట్లో ఏమవుతుందంటే సాధారణ రక్త పరీక్ష చేసినప్పుడు దురదృష్టవశాత్తు మనకి మలేరియా, డెంగీల లక్షణాలు కనపడటంతో పాటు రక్త పరీక్షలో కూడా కొంచెం అలాంటి లక్షణాలు కనపడతాయి. అంటే ప్లేట్లెట్లు తగ్గడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. సో సాధారణంగా డెంగీ అని గైడ్ అయ్యే అవకాశం కూడా మనకి ఉంటుందన్నమాట. సో కాకపోతే ఇక్కడ డెంగీలో తెల్ల రక్త కణాలు తగ్గితే ఇక్కడ తెల్ల రక్త కణాలు పెరుగుతాయి. ఎందుకంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అవటం వల్ల. సో వైరస్ లో తెల్ల రక్త కణాలు తగ్గితే బ్యాక్టీరియాలు పెరుగుతాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే తెల్ల రక్త కణాలు పెరిగి ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు మనం డెంగీ లాగా, మలేరియా లాగా వైద్యం చేసినప్పుడు ఒక్కొక్కసారి మనకి వ్యాధి కంట్రోల్లోకి రాలేదు అన్నప్పుడు మనం వెంటనే జాగ్రత్త పడి ఓకే ఇది ఆ వ్యాధి అవ్వచ్చా అనే అనుమానం రావాలి. ఎందుకంటే ఇది కొత్తగా వచ్చింది కాదు, 20 ఏళ్ల నుంచి ఉన్నది. సో మేమేం చేస్తామంటే మా హాస్పిటల్లో 4-5 రోజులు జ్వరం తగ్గలేదని మా దగ్గరికి రాగానే ఈ కాగితాలు మా హాస్పిటల్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. సో మా రూమ్ లో డ్యూటీ డాక్టర్ రూమ్ లో అతికించి ఉంటాయి, ఎమర్జెన్సీ రూమ్ లో అతికించి ఉంటాయి, నా గదిలో ఉంటాయి. నేను రాగానే ఏమడుతానంటే ఈ మచ్చ మీ శరీరం మీద ఉందా? ఈ మచ్చ కనుక మనం పట్టుకోగలిగితే ఆన్సర్ దొరికిపోయినట్టు. అసలు ఏమీ కష్టపడక్కర్లా, డైరెక్ట్ గా జబ్బు తెలిసిపోయింది. స్క్రబ్ టైఫస్ లో మాత్రమే మనకి మచ్చ ఏర్పడుతుంది. పురుగు కుట్టినప్పుడు నొప్పి కూడా ఉండదా సార్? ఉండదు. పురుగు నొప్పి కూడా ఉండదు. ఈ మచ్చ మనకి ఆన్సర్. నేను చాలా మందిని మా హాస్పిటల్లో ఏంటంటే ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ లో జ్వరం వచ్చిన వాళ్ళందరూ డేటా ఎంటర్ చేస్తూ ఉంటారు. దాంట్లో ఈ మచ్చ ఉందా లేదా అనేది ఒక పాయింట్ కింద మెన్షన్ చేయబడి ఉంటుంది. సో హిస్టరీ తీసుకునే సిస్టర్ కానీ, డ్యూటీ డాక్టర్ కానీ వెంటనే అడుగుతారు. అడిగినప్పుడు సాధారణంగా మేము గమనించింది ఏంటంటే 10కి 9 మంది మాకు లేదని అన్నారు. లేదంటే ఒకవేళ జెంట్ అయితే ఒక కాంపౌండర్ ద్వారా మేము నడినెత్తి నుంచి అరికాల దాకా మచ్చ దొరికిన వెంటనే ఆ జబ్బు అని తేలుతుంది. దురదృష్టవశాత్తు ఏంటంటే దీన్ని బ్యాక్టీరియా అని మనం మామూలుగా పెంచలేం. మామూలుగా కల్చర్ అంటాం చూసారా, బ్లడ్ కల్చర్ అంటాం, లేదా బ్యాక్టీరియల్ పెంచలేం. సో దీనికి ఏంటంటే ఎలిసా అనే పద్ధతి ద్వారా మాత్రమే మనం టెస్ట్ చేయగలం. సో ఈ టెస్ట్ ద్వారానే మాత్రమే చేయగలిగినప్పుడు ఏమవుతుందంటే ఇది ప్రతి చోట అవైలబుల్ గా ఉండదు. అందుకని నేనేమంటానంటే మీరు ఇందాక చూపించిన మచ్చ ఏదైతే ఉందో ఆ మచ్చ ఉంటే వెంటనే డాక్టర్ కి చెప్పొచ్చు.
ఇది నాకు తెలిసి మలేరియా, డెంగీ కంటే కూడా ఈ మచ్చ ద్వారా తేలిగ్గా పట్టుకునే జ్వరం. 100లో 90% మందికి ఈ మచ్చ ఏర్పడుతుంది కాబట్టి 90% మన ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినట్టే దీన్ని కనుక సీరియస్‌గా తీసుకుంటే. ఎవ్రీ ఇయర్ వస్తుంది అంటున్నారు ఈ యొక్క వ్యాధి. బట్ ఈ సంవత్సరమే ఈ నవంబర్‌లోనే ఇంత ఎక్కువగా కావడానికి గల కారణాలు ఏంటి సార్? అంటే ఈ శీతాకాలం అనుకుంటా? అంటే తుఫాన్ వచ్చిందండి ఓకే. అక్టోబర్‌లో. మళ్ళీ ఇంకొకసారి ఇప్పుడు వచ్చింది. సో తేమ బాగా పెరిగింది. అంటే సాధారణంగా మనకి నవంబర్‌లో ఇంత తేమ ఉండదు. సో ఏమవుతుందంటే ఇది సాయిల్‌లో ఉండే బ్యాక్టీరియానే కదా! సో సాయిల్‌లో ఉండే పురుగే కాబట్టి నేను ఈజీగా సాయిల్ ద్వారా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఈ మధ్య మనం అలానే తుర్కపాలెంలో చూసాం. మెలియోయిడోసిస్ సాయిల్ నుంచి వచ్చే జ్వరం కూడా. ఇయన్నీ ఏంటంటే ఆహ్, బా ఏమంటారు మామూలు సాయిల్ నుంచి వస్తాయి కాబట్టి మన యొక్క మట్టి నుంచి వస్తాయి కాబట్టి సాధారణంగా మనం వీటిని ఆపడం చాలా కష్టం. ఎవరైనా సరే అది అది నేనేమి ప్రోగా అగైనిస్ట్‌గా ఏమీ లేను. ఎవరైనా సరే గవర్నమెంట్ అయినా సరే, డాక్టర్ అయినా సరే ఎవరు ఏమీ చేయలేరు. ఎందుకంటే ఒక తుఫాన్‌ని మనం ఆపలేం కాబట్టి ఈ మట్టిలో వచ్చే ఈ పురుగును కూడా మనం ఆపలేం. సో కాకపోతే సజెషన్ ఏంటంటే సాధారణంగా మట్టిలోకెళ్ళేటప్పుడు కానీ మనకు ఆ అలవాట్లు ఉండవు. బూట్లేసుకోవటం, చేతికి గ్లౌజులేసుకోవటం ఇవి చెయ్యాలి. నిజాయితీగా వీటి నుంచి తప్పించుకోవాలంటే అదొక్కటే మనకి దారి. అంటే రైతులంటే ఇక అలాంటివి ఏం పట్టించుకోరు పాపం. ఇంకా కళ్ళలు తీసేటువంటి పనిలో ఉంటారు. ఇప్పుడు ఆ పొలాల్లో తిరుగుతుంటారు. వాళ్ళకి ఇంకా ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నట్టుగా కనపడుతుంది కదా డాక్టర్. అదే మరి తప్పదు మరి. నేననేది అదేంటంటే, ఇప్పుడు మీరు ఫారిన్ కంట్రీస్ ఎళ్ళుంటారు. యూరోప్ గాని, అమెరికా గాని, ఆస్ట్రేలియా గాని. అక్కడ రైతులున్నారు. మరి వాళ్ళు బూట్లు, గ్లౌజులు యేసుకొని అలవాటయినప్పుడు, మనం బూట్లు, గ్లౌజులు అలవాటు లేదనుకోవడం ఇప్పుడు మొన్న గత కొద్ది రోజుల క్రితమే మనం మెలియోయిడోసిస్‌తో ఇబ్బంది పడ్డాం. మళ్ళీ ఇప్పుడు స్క్రబ్ టైఫస్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇవి కేవలం మనం తీసుకునే జాగ్రత్తలతోనే వీటిని ఆపగలం గానీ, వేరే దారి ద్వారా ఏదో పొల్యూషన్ వల్లో లేకపోతే ఇంకేదో నీటి శుద్ధి చేయడం వల్ల ఆపలేం కదా! సో, అలాంటప్పుడు మనం జాగ్రత్త తీసుకోవటమే కదా దీనికి దారి. ఒకసారి అది ఆ మచ్చను మళ్ళొకసారి చూపించే ప్రయత్నం చేయండి సార్ వ్యూవర్స్‌కి గూడా. కెమెరా ముందు పెట్టేసి. సో, ఆ యాహ్! మచ్చ ఉంటే అది ఇండికేషన్ అన్నట్టు సార్? ఈ మచ్చ ఉంది అంటే దీన్ని మీరు చూడండి కాలిన మచ్చలాగా ఉంటది. సిగరెట్ కాలిన మచ్చ అంటాం దీన్ని. ఇంగ్లీష్‌లో ఎష్కార్ అంటాం. ఈఎస్‌సిహెచ్ఏఆర్ ఎష్కార్ అంటాం అన్నమాట. ఇది ఇలా ఉంటదన్నమాట మీకు. ఈ మచ్చ గనక మీకు కనపడితే మాత్రం ఇక మీరు వెంటనే డాక్టర్‌ని సంప్రదించి అసలు మీరే చెప్పాలి నాకు ఈ మచ్చొచ్చిన తర్వాతే మీరు గమనిస్తే ఆ మచ్చొచ్చిన తర్వాతనే వాళ్ళకి జ్వరం వస్తది. వాళ్ళు ప్రాంతాలైనా చాలా మంది వస్తుందా సార్ అది? బాడీ మొత్తంలో ఏ ప్రాంతంలో వస్తుందా? వస్తది. ఒక్క మచ్చే వస్తది. ఒక ఒక్కటే చోట మచ్చ. ఇప్పుడు 10 ఒక చోటే ఉంటుంది. హుహు. అట్లాంటి 4, 5 ఉన్నాయంటే అది కాకపోవచ్చు. సింగిల్ మచ్చ ఉంటుంది ఇది వచ్చినప్పుడు. సింగిల్ మచ్చ ఎక్కడైతే పుట్టిందో ముఖ్యంగా ఆడవాళ్ళకైతే పిరుదుల కింద, మగవాళ్ళకైతే గజ్జల్లో, ప్యాస్‌కెళ్ళే దగ్గర, స్క్రోటమ్ అంటాం చూసారా అక్కడ. అక్కడ ఎందుకంటే ఆ ప్రాంతాల్లో వాళ్ళు వెతకడానికి ఇష్టపడరు. డాక్టర్‌లు అంటే చూడటానికి తొందరగా చూపించడానికి కొంచెం సంశయిస్తా ఉంటారు. అది తెలివిగా ఆ ప్రాంతాల్లో మనం అందుకని సిస్టర్ చేతో, ఒక లేడీ డాక్టర్ చేతో మనం ఖచ్చితంగా వెతికించాలి. రైట్. నేను చూసాను 90% మందిలో కనపడుతుంది క్యాన్సర్. ఈ వ్యాధి ప్రాణాలు తీసే వరకు వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏమంటారు సార్? అంటే ఈ డయాబెటిస్ వాళ్ళకి గూడా ప్రమాదకరంగా మారేటువంటి అవకాశం ఉందా ఏమన్నా ఒకవేళ వస్తే? చూడండి డయాబెటిస్ అనేది వ్యాధి నిరోధక శక్తిని తగ్గించేది. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది మలేరియా అయినా, టైఫాయిడ్ అయినా, డెంగీ అయినా, స్క్రబ్ టైఫస్ అయినా, బ్రుసెల్లోసిస్ అయినా, మెలియాయిడోసిస్ అయినా, ట్యూబర్క్యులోసిస్ అయినా ఏదైనా సరే వ్యాధి నిరోధక శక్తి తగ్గితే దానికి బలం వచ్చేస్తుంది. అది క్రిమే కదా! సో బ్యాక్టీరియా పనేంటి? మనలాంటిదే బ్యాక్టీరియా కూడా. మనం జీవరాశులు. అవి జీవరాశులు. జీవరాశి ప్రైమ్ పాయింట్ ఏంటి? బ్రతకడమే కదా! మనం అవును. బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నాం. అవి బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నాయి. మనకంటే ముందు బ్యాక్టీరియా వచ్చింది. సో, అవి మనకంటే ముందే ఈ ప్రపంచంలో ఉన్నాయి. నిజాయితీ చెప్పాలంటే మన తర్వాత గూడా ఉంది. మనం ఎంత ప్రయత్నం చేసినా వాటిని ఆపలేం. సో, జాగ్రత్తలు తీసుకోవటం, వెంటనే నిర్ధారణ చేయటమే ఇక్కడ ముఖ్యమైనది. నిర్ధారణ చేయటానికి నేను ఇందాక చెప్పినట్టు ఈ జబ్బు వరకు ఈ మచ్చని చూడటం జాగ్రత్తగా. రెండోది పరీక్షలు చేసేటప్పుడు ఈ మలేరియా, డెంగీ లక్షణాలుండి ఆ రిపోర్ట్‌లు నెగెటివ్ వచ్చినప్పుడు వెంటనే ఈ స్క్రబ్ టైఫస్ టెస్ట్, ఎలిసా టెస్ట్ ఉంది. ఆ టెస్ట్ చేసి నిర్ధారణ చేసుకోవచ్చు. ఈలోపు నిర్ధారణ లేట్ అయితే మాత్రం దురదృష్టవశాత్తు ఇది నెమ్మదిగా ఫస్ట్ ఊపిరితిత్తుల్ని, తర్వాత కిడ్నీలని, తర్వాత లివర్‌ని, మెదడుని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఎఫెక్ట్ చేసి ఈవెన్ వెంటిలేటర్ దాకా వెళ్తారు. ఒక్కొక్కసారి అప్పటికి నిర్ధారణ అవ్వకపోతే చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే బ్యాక్టీరియా మల్టిప్లై అవుతూనే ఉంటుంది బాడీలో. చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు ఇది ఎవరిపైన ఎక్కువ ప్రభావం అవకాశం ఉందంటారు డాక్టర్ గారు? అంటే ఇప్పుడు నేను డయాబెటిస్ ఉన్న చెప్పాను వాళ్ళు కదా! ఒకటి, హ్మ్. ఇంకా మల్టిపుల్‌గా. ఏ ఏ వ్యాధి నిరోధక శక్తి తక్కువ ప్రాబ్లమ్స్ ఉన్న
గుండె జబ్బు, కిడ్నీ జబ్బు, ఊపిరితిత్తుల జబ్బులు, సిఓపిడి లాంటివి. ఏ వ్యాధి ఉన్నా వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటుంది. వాళ్ళకి జబ్బు వచ్చే అవకాశం ఎక్కువ. అంటే ఇది ప్రాణాలు ఇది తీసే వరకు వెళ్ళడానికి గల కారణాలు ఏంటంటారు సార్? అంటే నయమైతుందని కూడా చెప్తున్నారు. నిర్ధారణ లేట్ అవ్వదు. వాళ్ళని ఓన్లీ నెగ్లెక్ట్ చేయడం. ప్రతి జ్వరం నేనెప్పుడూ ఒక చిన్న సామెత చెప్తూ ఉంటా. మళ్ళీ చెప్తాను. మీలాంటి వాళ్ళు చెప్తే బాగా 10 మందికి వెళ్తది. ఇంట్లో దొంగ పడితే బయట కుక్క అరుస్తుంది. మనం కుక్కని పట్టుకుంటామా? దొంగని పట్టుకుంటామా? ఒక దగ్గరికి వెళ్తారు దొంగని ఆబ్వియస్లీ. అదే ప్రాబ్లం ఇక్కడ. పట్టుకోవాలి మనం. మనకి జ్వరం వచ్చినప్పుడు లోపల ఒక జబ్బు వస్తుంది. ఒక ఇన్ఫెక్షన్ వస్తుంది. అర్థమవుతుంది. మలేరియానా, టైఫాయిడా, డెంగీనా, స్క్రబ్ టైఫస్, బ్రుసెల్లోసిస్. మనం పట్టుకోవాల్సింది దాన్ని, జ్వరాన్ని కాదు. దురదృష్టం ఏంటంటే భారతదేశంలో జ్వరం రాగానే నేను జ్వరానికి మందులు వాడానంటారు. నేను అడుగుతాను ఏ జ్వరానికి అంటారు. ఆశ్చర్యంగా చూస్తారు. జ్వరానికి మందులు ఉండవు. జ్వరానికి పారాసిటమాల్ ఉంటుంది అంతే. జ్వరం రాగానే మన బాధ్యత ఏంటి అంటే జ్వరానికి కారణం తెలుసుకోవడం. అది వైరల్ ఫీవరా, జలుబు దగ్గు లాంటిదా, యూరిన్ ఇన్ఫెక్షనా, ఇప్పుడు ఇలాంటి ట్రాపికల్ ఇన్ఫెక్షన్స్ అంటారు వీటిని, మలేరియాని, డెంగీని, స్క్రబ్ టైప్ ట్రాపికల్ ఇన్ఫెక్షనా అయితే దానికి సంబంధించిన నిర్ధారణ పరీక్ష చేసి జబ్బుని నిర్ధారణ చేయటం అనేది జ్వరంలో అతి ముఖ్యమైన పని. 4-5 రోజుల్లో తగ్గకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ దాని కారణం తెలుసుకోండి. ఆ కారణం తెలుసుకోకుండా యాంటీబయాటిక్స్ వాడటం వల్లనే ఈ రోజున మనం ఇబ్బందులు పడుతున్నాము. 4-5 రోజుల్లో తగ్గకపోతే యాంటీబయాటిక్స్ వాడండి, వాడొద్దు అనే సపరేట్ డిస్కషన్ నేను ఇప్పుడు ఇక్కడ తీసుకురాదలుచుకోవట్లేదు. నయం చేసే సజెషన్ ఒక జ్వరాల స్పెషలిస్ట్ గా ఎట్టి పరిస్థితుల్లోనూ కారణం తెలుసుకోవడానికి కష్టపడండి. అది ఎంత దూరమైనా వెళ్ళండి. ఖర్చు పెట్టడానికి వెనకాడకండి. కారణం తెలుసుకోండి. ప్రాణం పోవటానికి కారణం తెలుసుకోవడానికి మీరు గుండెపోటు వస్తే యాంజియోగ్రామ్, అనుమానం వస్తే యాంజియోగ్రామ్ 10,000 పెట్టి చేయించుకుంటున్నారు. అది వచ్చిందో లేదో తెలియకముందే చేస్తున్నారు. అంటే గుండె జబ్బుకు విలువ ఇచ్చినప్పుడు జ్వరానికి కూడా విలువ ఇవ్వాలి. ఎందుకంటే ఈ రోజు గుండె జబ్బు కంటే జ్వరాల వల్ల ప్రాణాలు పోయే అవకాశం 250 కల్లా అధికం అయిపోతుంది. ఎందుకు ఇలాంటి రకరకాల బ్యాక్టీరియాలు మనకి ప్రబలుతూ ఉండటం వల్ల, మన ఎన్విరాన్మెంట్ మారటం వల్ల, మనం నగరాలు పెరగటం వల్ల, మనం పొలాల్లోకి వెళ్ళటం వల్ల పెంచుకుంటూ పోవటం. సో నిర్ధారణ, దీనికి ఒకటే సమాధానం, నిర్ధారణ చేయాల్సిందే. జబ్బు నిర్ధారణ చేయండి, మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇప్పుడు ఈ స్క్రబ్ టైఫస్ అనే దానికి అంతమంటూ ఉండదా సార్? ఎప్పుడన్నా కూడా పూర్తి స్థాయిలో అది కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఉండదా? ఏ వ్యాధికి ఇప్పుడు మహా అయితే మలేరియాని కొంచెం ఆపగలుగుతాము. రీజన్ ఏంటంటే కొంతవరకు మనం దోమల్ని ఆపితే సరిపోతుంది. ఇది తేవిటి పురుగు, కంటికి కనపడదు. మనం పొలాల్లోకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకొని ఆ పురుగు కొట్టకుండా ఆపటం ఒకటే దీనికి. మీరు అడిగిన ప్రశ్నకి ప్రాపర్ ఆన్సర్ అయితే అది మరి మనందరం చేయగలగాలి. మనం ఈ రోజున ఈవెన్ మా ఇంట్లో కూడా మొక్కలు ఉన్నాయి. రోజు మొక్కలకి వెళ్ళి నేను పూలు కోస్తాను దేవుడికి పెట్టాలనుకున్నప్పుడు. కోసేటప్పుడు మరి నేను కూడా అలాంటి జాగ్రత్త తీసుకోవాలి. నేను మళ్ళీ గ్లౌస్ వేసుకోవాలి, లేదా మట్టి ఉంటే షూస్ వేసుకొని వెళ్ళాలి. ఇవి చేస్తేనే కదా ఆ పురుగు మన మీదకి పాకినా మనం గ్లౌస్ మీద ఉంటుంది తీసేస్తాం కాబట్టి. అది కొంత సంవత్సరం మొత్తం కాకపోయినా ఇలాంటి టైంలో తేమ ఉండేటువంటి సీజన్లో జాగ్రత్తగా ఉండాలంటారు. ఎక్కువ ఉంటాయి ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అది మొత్తానికి స్క్రబ్ టైఫస్ వ్యాధి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా ప్రజలందరూ కూడా భయకంపితులు చేస్తున్నటువంటి సందర్భంలో ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండి దాని యొక్క లక్షణాలు, అంటే ఫీవర్ వచ్చినప్పుడు దానికి సంబంధించి అది నార్మల్ ఫీవర్నే కాకుండా దీనికి సంబంధించిన లక్షణాలు ఏమైనా ఉన్నాయా, ఇది కూడా స్క్రబ్ టైఫస్కి సంబంధించింది ఏమైనా అయ్యి ఉంటుందా అనే ఒక కొంత ఆలోచన పరంగా చూసినట్లయితే అది ఉన్నట్లయితే ఈజీగా నయమయ్యేటువంటి పరిస్థితి. రెగ్యులర్గా వచ్చేటువంటి దానిలో భాగంగానే ఇది కూడా వస్తుంటుంది. దాన్ని ముందు గుర్తిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఒంటిపైన ఒక మచ్చ కూడా కనిపిస్తుందంటూ డాక్టర్ గారు చాలా క్లియర్గా చెప్పారు. ఒకే ఒక మచ్చ ఒంటిపైన కనిపిస్తుందంట ఈ యొక్క పురుగు కుట్టిన తర్వాత. అది గమనించిన వెంటనే ఫీవర్తో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ పరీక్ష చేసుకున్నట్లయితే అది ఉంటే వెంటనే నయమైపోతుంది. నిర్లక్ష్యం చేసి ఆల్రెడీ ఇంకా అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నటువంటి ప్రజలు ఉంటే దాని తీవ్రత పెరిగి ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి వరకు వస్తుంది. సో ఎలాంటి భయపడాల్సిన పని లేదు. చిన్న అప్రమత్తత అనేది మనం బయటపడేలాగా చేస్తుందంటూ కూడా వారు చెప్తున్నారు.